రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలని ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టిందని చెప్పారు. రాబోయే రోజుల్లో వందలాది మంది గోపీచంద్లను తయారు చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక మంత్రి శ్రీధర్ బాబును మొదటిసారి కలిశామన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గోపీచంద్ స్పోర్ట్స్ పై జీఎస్టీ తీసివేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్రీడాకారుడిగా, ఒక సాకర్ ప్లేయర్గా క్రీడలను ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు రాబోయే ఒక రెండు దశాబ్ద కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు, ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు ఒలింపిక్స్లో మెడల్ సంపాదించాలి. ఇంత జనాభా గల మన భారతదేశంలో ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు అవార్డులు పొందాలి. అవార్డులకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు ముందంజలో ఉండాలని ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, డెడికేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సంకల్పం చేసిన ఒక లెజిస్లేషన్ని తీసుకురావటం, యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవటం, రాబోయే కాలంలో వచ్చే తరాలకి స్పోర్ట్స్కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో మా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు బ్యాడ్మింటన్కి సంబంధించిన క్రీడ కానీ వందలాది మంది గోపీచంద్ మన రాష్ట్రం నుంచి ఎదగాలని ఈరోజు గోపీచంద్ అకాడమీ నుంచే కానీ మరి ఇతర ట్రైనింగ్ కోచింగ్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ ఇలాంటి క్రీడాకారులని మనం అందియాలే మన దేశానికి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడను పెంపొందించాలన్న ఒక ప్రయత్నం చేసే భాగంలో మేము వివిధ సంఘాలకు సంబంధించి, ఈరోజు ఒలింపిక్ అసోసియేషన్ ఉంది, వివిధ సంఘాలు ఉన్నాయి, స్పోర్ట్స్ అసోసియేషన్ సంబంధించి వారందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అకాడమీ ఒకటి, బట్ ఈరోజు మనకి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ తీసుకుంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, స్పోర్ట్స్ హబ్ కానీ, స్పోర్ట్స్ స్కూల్స్ కానీ, వీటన్నిటి వల్ల ఒక ప్లేయర్ కమ్యూనిటీలో ఒక ఎంతూజియాజం లాగా ఉంది. సో చాలా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంది. దీంతో పాటు మనకి 2036లో ఒలింపిక్స్కి ఇండియా బిడ్ చేసిన నేపథ్యంలో స్పోర్ట్ అనేది వచ్చే 10 ఏళ్లలో చాలా ఒక ప్రామినెంట్ ప్లేస్ తీసుకుంటుంది. కాబట్టి సొసైటీలో ఇది మన పిల్లల హెల్త్ కోసం కానీ, లేకపోతే మన దేశ గౌరవానికి కానీ ప్రతికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రయారిటీ లాగా తీసుకోవటం అనేది మాకు చాలా సంతోషం. మీరు ఒకటి అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ తరఫున మనకి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్ పర్ఫ్యూ, బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ జిఎస్టీ అనేది స్పోర్ట్స్ కోచింగ్కి, స్పోర్ట్స్ నుంచి తీసేస్తే ఇట్స్ బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. దట్స్ ద మినిమమ్ వీ కెన్ డూ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.